ఎమ్మెల్యేలు ఉంటారు. మీకు నీళ్ళ సమస్యలు, పొలాల సమస్యలు, పెన్షన్ల సమస్యలు, ఇళ్ల సమస్యలు, ఇళ్ల జాగాల సమస్యలు అన్ని కాంగ్రెస్ ఆగస్టు 10 తారీఖు మళ్ళా మనకు అమ్మ కట్టిస్తున్నాడు మన విమానాలతో మన ఉన్నట్టు మొన్నటి దాకా ఉపాధి హామీలు పోయిన వాళ్ళకి కూడా సమయానికి పైసలు రాలేదు. వీళ్ళకి సంబంధించి పేదవాళ్ళకి ఏదైతే వీళ్ళకి పెన్షన్ రాలేదు వాటి మీద, పొలాలకు మాఫీ ఏదైతే రుణమాఫీ ఉన్నదో దాని మీద కూడా ఆగస్టు 15 వరకు నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని అంటున్నాడు. ఉపాధి హామీ పనికి పోతారా? పడుతున్నాయి ఒక 100, 150 అట్లా 180 పడుతుంది. ఇంకొకసారి రేపు సోమవారం రోజు 13వ తేదీన మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. గతంలో మనం ఇంద్రమ్మ సోనియమ్మ ఉన్నప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేపు కేంద్రం ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 13 మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్టు దూపల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో దళితవాడైన దూపల్లి ఈ గల్లీలో రావడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ మరీ మమ్మల్ని పిలుచుకొని మా సమస్యల ముందు చూడుర్రి, తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడుర్రి అని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాడ అన్యాయానికి గురైంది. ఇక్కడ చాలామంది పేదలకు మీరు ఇల్లు కూలగొట్టుకొని మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒక ఆమె వచ్చి చెప్పింది, ఆమె ఆవేదన చెప్పింది. పాపం ఇల్లు కూలగొట్టుకున్నది, ఉన్న పాత ఇల్లు కూలగొట్టుకున్నాక కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వలేదు. ఎటు తీసుకొని పోవాల పిల్లలకని ఆమె గోస ఇప్పిస్తూ ఉంది. ఈ రకంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించారు అనే దానికి నిదర్శనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే గ్రామాలలో అన్ని పనులు అవుతాయి అన్న ఉద్దేశం, వాళ్ళ ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళే స్వతంత్రంగా ఇప్పుడు కాండవాలు తీసుకొని మెడలలో వేసుకొని రేపు 13న సోమవారం రోజు జరిగే ఎలక్షన్లో 5 సంవత్సరాల కోసం మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించినాము. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీకి తోడుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి పనులు గట్టిగా అడుగుతాము, చేపించే బాధ్యత మీదని మాకు అడగటం జరిగింది. ఖచ్చితంగా అమ్మ దూపల్లిలో ఉన్న ఈ కాలనీయే కాదు, దూపల్లి గ్రామంలో ఎంతమంది పేదలు ఇల్లు కట్టుకుంటామన్నా కానీ వాళ్ళ సమస్య తీర్చే బాధ్యత మాది. పెన్షన్లు రాని అమ్మ చాలా అమ్మ అంటుంది, భర్త చనిపోయి చాలా రోజులైంది, నాకు ఇప్పటివరకు పెన్షన్ వస్తలేదు అని. అలాంటి వాళ్ళ గురించి వింటా ఉంటే నిజంగానే వాళ్ళు పిల్లల పోషణ వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నది అనేది ఒక మానవత్వంగా మనం ఆలోచిస్తే బాధ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ సమస్యలు మేము చాలా తక్కువ సమయంలో 3 నెలలు టైం ఇవ్వరమ్మా. ఆగస్టు వరకు మీ పెన్షన్ సమస్య కానీ, ఇళ్ళ సమస్య కానీ, లోన్ సమస్య కానీ, ఇంకా రేషన్ కార్డు సమస్య కానీ ఇవన్నీ తీర్చేస్తాము. మీరు మాత్రం దయచేసి రేపు సోమవారం జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మీ దూపల్లి గ్రామంలో గతంలో మనకు ఓట్లు తక్కువ వచ్చినాయి, ఈసారి మాత్రం మీరు గట్టిగా ఓట్లు ఎక్కువ మెజారిటీ ఇస్తే ఉత్సాహంగా పనులు చేస్తారు పెద్దవాళ్ళు. కాబట్టి మీరు ఈసారి మాత్రం మెజారిటీ ఇస్తారని ఆశిస్తూ మీ అవకాశం